అని చూస్తే జేడీ లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీ స్థాపించడం జరిగింది, జై భారత్ పార్టీ. ఇది ఎలా ఉండబోతుంది సార్? అంటే జేడీ లక్ష్మీనారాయణ గారితో నేను ప్రత్యక్షంగా 2-3 సార్లు మాట్లాడాను. ఎదుటివాడిని తిట్టలేడు, చంద్రబాబు గారి మాదిరిగా నోటు మాటలు చెప్పలేడు, కేవలం ఆయన నోటి మాటలే చెబుతాడు. నోటి మాటలు చెప్పేవాడికి నోటు మాటలు చెప్పేవాడు చాలా తేడా ఉంటుంది. ఇదే గతంలో మన జయప్రకాష్ నారాయణ గారు పెట్టారు, మంచి విలువ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసరు. ఆయన ఏం ఆదరించింది చెప్పండి? ఇది అంతే. సో కాబట్టి ఇది కొంతకాలం అయితే అతని పార్టీ యువత అట్రాక్ట్ అవుతున్నారు. ఒకవేళ ఆయన ప్రత్యక్షంగా 175 స్థానాలు కనుక పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఓట్ షేర్ మారే అవకాశాలు ఉన్నాయి యువత. సో కాబట్టి అది కూడా కొంతకాలం మరొక దాంట్లో మెర్జ్ అవ్వాల్సిన పార్టీనే. కాకపోతే ఆయన సిన్సియర్ అధికారి, కాస్త భాషా నైపుణ్యం కలిగిన వ్యక్తి, ఆధ్యాత్మిక ప్రసంగాలు బాగా చేస్తుంటారు, యువతకి మంచి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. దానికి కంకిపాడులో మా తెలిసిన మా మిత్రుడికి కూడా డ్రోన్స్ వ్యవసాయం మీద మంచి అవగాహన కల్పించారు. కాబట్టి ఒక జయప్రకాష్ నారాయణ కంటే కూడా కాస్త ఎక్కువగా భాష పాటించుకున్నటువంటి వ్యక్తిగా మనం అభివర్ణించవచ్చు. సో ఉత్తమ రాజకీయ నాయకుడు, వారిని ఆశీర్వదిస్తారని మనం కోరుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ ఉంటే టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.